ఓం సాయిరామ్. ఇంతకు ముందు కథలో మనం కేశవ్కి శ్యామ చెప్పిన సాయిలీలలు కొన్ని చెప్పుకున్నాం. ఈరోజు శ్యామ చెప్పిన మరికొన్ని కథలు తెలుసుకుందాం. శ్రీ తాత్యాసాహెబ్ నూల్కర్ గురించి శ్రీ సాయి సచ్చరిత్రలో చక్కగా వర్ణించబడి ఉన్నది. నూల్కర్ శ్రీ సాయి గొప్ప భక్తులలో ఒకరు. వేదాలు ఉపనిషత్తులు యందు ఎంతో పాండిత్యం కలిగి ఉన్న సబ్జడ్జి వంటి ఉన్నత పదవిలో ఉన్నప్పటికీ నూల్కర్ శ్రీ సాయి వంటి బ్రహ్మజ్ఞాని ముందు ఎంతటి పాండిత్యం గలవారైనా గడ్డిపోచతో సమానమని భావించేవారు. అందుకే శ్రీ కపర్దే, శ్రీ బూటిల వలనే నూల్కర్ కూడా శ్రీ సాయి ముందు ఎల్లప్పుడూ మౌనంగా ఉండేవారు. శ్రీ సాయిని దైవంగా భావించిన నూల్కర్ షిరిడీలోనే తన చివరి రోజులను గడిపారు. ఒకసారి నూల్కర్ సాఠేవాడాలో ఉన్నప్పుడు కళ్లకు ఇన్ఫెక్షన్ వచ్చి శ్రీ సాయి దర్శనానికి రాలేక ఇబ్బంది పడ్డారు. ఆ రోజు మధ్యాహ్నం మిగిలిన భక్తులందరూ గుమికూడి ఉన్నప్పుడు శ్రీ సాయి తన 2 చేతులతో కళ్ళు నలుపుకుంటూ, "ఈరోజు నా కళ్ళు చాలా నొప్పిగా ఉన్నాయి" అన్నారు. ఖచ్చితంగా అదే క్షణంలో తాత్యాసాహెబ్ కళ్లకు వచ్చిన ఇన్ఫెక్షన్ తగ్గిపోయింది. అలాగే ఒకసారి శ్యామకు కూడా కంటికి ఇన్ఫెక్షన్ సోకి కళ్ళు 2 ఎర్రబడి నీరు కారడం ప్రారంభమైంది. అలా 2 రోజులు భరించాడు శ్యామ. ఇక ఓపిక నశించి ద్వారకామాయికి వచ్చి శ్రీ సాయికి నమస్కరించి, "దేవా, నా కళ్ళు చూడండి, మిమ్మల్ని సరిగ్గా దర్శించుకోలేకపోతున్నాను. నాకది చాలా బాధగా ఉంది. నీవు నా గురించి పట్టించుకోవడం లేదు. నా కళ్ళు ఇలా ఉంటే నీకు కనిపించడం లేదా? నా కళ్ళను గాని రేపటిలోగా బాగు చేయలేకపోతే నిన్ను ఈ మసీదు నుండి తరిమేస్తాను" అని అరిచాడు. అందుకు బదులుగా శ్రీ సాయి శాంతంగా, "ఎందుకలా పిచ్చిగా అరుస్తావు? ఇంటికి వెళ్ళి 2 మిరియాలు తీసుకొని నూరి కళ్ళకు పట్టించు, అంతా నయమవుతుంది" అన్నాడు. వెంటనే శ్యామ కోపంగా, "దేవా, ఏమి తెలివి నీది? ఎవరు నేర్పారు నీకు ఈ వైద్యం? నాకు కొద్దిపాటి వైద్యం తెలుసు, కానీ ఇలాంటి పరిష్కారం నేను ఏ పుస్తకంలో చదవలేదు. మండే కళ్ళలో మిరియాలు పెట్టమంటావా? నా కళ్ళు ఊడి కింద పడాలనా నీ ఉద్దేశం?" అని కోపంగా అరిచాడు. అందుకు శ్రీ సాయి నవ్వుతూ, "సరే, నీ ఇష్టం శ్యామ. నీకు నచ్చకుంటే మానేయవచ్చు. నీ కంటి సమస్యకు నా దగ్గర ఈ ఒక్క పరిష్కారమే ఉన్నది మరి" అని చెప్పి మౌనంగా కూర్చున్నాడు. ఇక చేసేది లేక శ్యామ ఇంటికి వచ్చాడు. శ్రీ సాయి చెప్పినట్లే మిరియాలు నూరి కంటికి పట్టించాడు. భక్కున కళ్ళు మండి నీరు కారడం మొదలైంది. "ఓం సాయి, ఓం సాయి" అంటూ అలాగే మంచంపై వాలిపోయాడు. కొద్దిసేపటికి కళ్ళు తెరిచి చూశాడు. కళ్ళు పూర్తిగా తెల్లబడ్డాయి. చూపు చక్కగా ఉంది. ఆనందంతో "దేవా, దేవా" అంటూ చిన్నపిల్లాడిలా ద్వారకామాయికి పరిగెత్తాడు. ఎవరి బాధకు ఎటువంటి పరిష్కారం కావాలో శ్రీ సాయికి కాక మరెవరికి తెలుస్తుంది? తాత్యాసాహెబ్ నూల్కర్ తన చివరి రోజులను షిరిడీలోనే గడిపారని చెప్పుకున్నాం. ఆయనకు సేవ చేస్తూ ఆయన 2 కుమారులతో పాటు నూల్కర్ చిన్ననాటి స్నేహితుడు, శ్రీ సాయి భక్తుడు అయిన నీలకంఠ సహస్రబుద్ధి కూడా అక్కడే ఉండేవారు. నూల్కర్ తన జబ్బు నయం చేసి బతికించమని శ్రీ సాయిని కోరలేదు. కానీ తనకిక చివరి క్షణాలు సమీపించాయి అనిపించగానే శ్రీ సాయి పాదతీర్థం కావాలని కోరాడు. అప్పుడు సమయం అర్ధరాత్రి 1 గంట దాటింది. ఆ సమయంలో ద్వారకామాయిలో అడుగుపెట్టడానికి ఎవరికీ అనుమతి ఉండదు. అసలెవరూ సాహసించనూ లేరు. కానీ తాత్యాసాహెబ్ చివరి కోరిక విన్న శ్యామ క్షణం ఆలస్యం చేయకుండా 1 గ్లాసు నిండా నీళ్లు తీసుకుని ద్వారకామాయికి వేగంగా వెళ్ళాడు. సర్వాంతర్యామైన శ్రీ సాయికి తెలియని విషయం ఏదీ ఉండదు. అయినా అలికిడి వినగానే "ఎవరది?" అని బిగ్గరగా అరిచాడు శ్రీ సాయి. "దేవా, నేను" అన్నాడు శ్యామ. "నీకు మత్తిపోయిందా? ఈ రాత్రివేళ వచ్చావు" అని కోపంగా అన్నాడు శ్రీ సాయి. "దేవా, మన తాత్యాసాహెబ్ చనిపోయేలా ఉన్నాడు.
నీ పాదతీర్థం కావాలని అడిగాడు. నువ్వు కాదనవని తెలుసు, అందుకే వచ్చాను అన్నాడు శ్యామ. అంతా నీ ఇష్టమేనా అని నరసింహస్వామిలా గర్జిస్తూ లేచి నించున్నాడు శ్రీ సాయి. శ్యామాని ఇష్టమొచ్చినట్లు తిట్టసాగాడు. శ్రీ సాయి లీలలు తెలిసి ఉన్న శ్యామ కొంచెం కూడా భయపడక సాయి పాదాల వద్ద కూర్చొని ఒక్కొక్క పాదాన్ని పట్టుకొని బొటనవేళ్లను గ్లాసులోని నీటిలో ముంచి ఆ నీటిని పవిత్రం చేశాడు. ఇక క్షణం ఆగక, దేవా, నీవు దయామయుడవని నాకు తెలుసు అంటూ వాడాకు పరిగెత్తాడు. చివరి క్షణంలో తాత్యాసాహెబ్ శ్రీ సాయి పాదతీర్థం తాగి మోక్షం పొందాడు. దృఢమైన విశ్వాసంతో నవవిధ భక్తి మార్గాలతో శ్రీ సాయిని పూజించిన గొప్ప భక్తుడు శ్యామ. తాను ఎన్నో మార్లు కోపంతో సాయిని ప్రశ్నించానని, కొన్ని మార్లు తిట్టానని, అబద్ధాల కోరువని విదిలించానని చెబుతూ క్షమించమని శ్రీ సాయిని వేడుకుంటూ తన ముందు శ్యామ దుఃఖించాడని కేశవ్ రాశారు. అయినా శ్రీ సాయి ఎల్లప్పుడూ వర్ణింపజాలని ప్రేమానురాగాలతో తనను చూసుకున్నాడని శ్యామ చెప్పినట్లు కేశవ్ రాశారు. శ్రీ సాయి అనుమతి లేనిదే, వారి ఇచ్చ లేనిదే అలా శ్రీ సాయితో ప్రవర్తించే అవకాశమే లేదని కేశవ్ పేర్కొన్నారు. శ్రీ సాయి లీలలు అనంతం, అమోఘం. సముద్రం వంటి ఆ లీలల లోతు కనుగొనడం అసాధ్యం. మరికొన్ని శ్రీ సాయి లీలలతో మరలా కలుద్దాం. ఓం సాయిరాం.